చీపురు కట్ట వల్ల లాభాలేంటో చెప్పు. అందరూ చీపురు అంటే చీపుగా ఉంటది మూలకుంటది అనుకుంటారు గానీ అది జీతం తీసుకోకుండా మన కోసం జీవితాంతం పనిచేసే ఒక ఉద్యోగాన్ని ఎవరు అర్థం చేసుకోరు మేడం. పొద్దున్న లేవంగానే ఎవరు పని చేసినా చేయకపోయినా చీపురు మాత్రం డ్యూటీకి రెడీగా ఉంటది. దానికి ఆదివారాలని పండుగలని చుట్టాలు వచ్చిల్లని బంధులు ఉన్నాయని హాలిడేలు ఉన్నాయని ఏం ఉండదు. 365 రోజులు 30 తిప్పలు వాడైనా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉడుతుంది. మన మూడు చాలా మంచిగా ఉంచుతుంది. ఇంట్లో అవ్వ చీపురు కట్ట పట్టుకునేదంటే పోరాన్లో భయం అవుతుంది. పెళ్ళం చేతుల చీపురు అంటే మొగనికి భయం అవుతుంది. ఆఖరికి దొంగోడు ఇంటికి వచ్చినా ఆడోళ్ళ చేతుల చీపురు కనబడంగానే వాడు అటే పోతాడు. ఆ చీపురు ఆడవాళ్ళ చేతులంతసేపు ఒక్కళ్ళు కూడా నోరు మీద పరు. దునియా మొత్తం కంట్రోల్లో ఉంటది. చీపురు ఇల్లు క్లీన్ చేస్తుంది, మనిషిని డిసిప్లిన్ లో కూడా పెడుతుంది, పిల్లలను భయపెడుతుంది, భర్తను సైలెంట్ లో కూడా పెడుతుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే చీపురు వల్ల ఇంట్లో ఉన్న దుమ్ము పోతుంది, మన మొగోళ్ళ ఒంట్లో ఉన్న పొగరు కూడా పోతుంది. మరి ఇన్ని చేసిన చీపురు కట్టను ఎప్పుడన్నా మెచ్చుకున్నారా? ఆ మూలకు పడేస్తారు, సప్పుడేకుంటారు. నాకు తెలిసినంత వరకు ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా చీపురు కట్టకు అవార్డు ఇవ్వాల్సిందే. మరి చీపురు కట్ట గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు రాయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం ఫాలో కొట్టండి.